అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ప్యాలెస్లో ఉన్నారు. బయటికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు జనాలు షాక్ ఇస్తున్నారు. ఈ వీడియోలు చూసిన తర్వాత రేవంత్ అనుకో క్లారిటీ రావాలి. మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలడానికి రెడీగా ఉందా లేదా అనేది కొన్ని వీడియోలు చూపించిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి వెలుగుమాట్ల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసిరు. ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రుల పైన తిరుగుబాటు చేసిరు. కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఫుట్బాల్ ఆడుకుంటారు అక్కడ ఉన్నటువంటి జనం. అయితే వెలుగుమాట్ల గ్రామానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాస్తవానికి దాదాపు ఒక 1800 కుటుంబాలు ఉన్నాయి. సుమారు 60 ఎకరాలలో దగ్గర ఒక 1000 గుడిసెలు ఉన్నాయి. అవన్నీ కూడా కూల్చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఖమ్మం కలెక్టరేట్ పక్కనే ఉంటాయి ఆ గ్రామం కూడా. అవన్నీ కదా భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం, అంటే భూదాన్ భూములు. ఆ భూదాన్ భూములు ఆల్రెడీ గతంలో వాళ్ళకి ఇచ్చిర్రు. 12 ఏళ్ల కిందనే వాళ్ళు ఉన్నారట. కోర్టు నుండి ఒక ఆర్డర్ కూడా వచ్చింది, మీరు అక్కడ ఉండొచ్చు అని చెప్పి స్టే ఆర్డర్ ఇచ్చిర్రు. కోర్టు, హైకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళకి ఇంటి పన్ను రావాలి, నల్ల పన్ను రావాలి, వాళ్ళకు బోర్ వేపియండి, వాళ్ళకి అన్ని వసతులు కల్పియండి అని చెప్పి హైకోర్టు ఘట్టంలో ఒక ఆర్డర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. లేదు ఇది భూదాన్ భూములు, ఈ భూములన్నీ కూడా మీరు ఖాళీ చేయాలి, మీరు ఇక్కడ ఉండడానికి మీకు అర్హత లేదు అని చెప్పి దాదాపు 1800 కుటుంబాలను అక్కడ నుండి మొత్తం తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియకుండానే ఈ అంశం అంతా జరుగుతూ ఉందనేది వినబడుతున్న చర్చ. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియకుండా ఏం జరగదు. పొంగులేటికి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, బట్టి విక్రమార్కకు తెలుసు, తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలుసు. మంత్రులకు తెలిసే ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంది అక్కడ. నిన్న జర్నలిస్టులు కవరేజ్ కోసం పోతే జర్నలిస్టులు అరెస్ట్ చేసిరు, అడ్డుకున్నారు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అసలు ఖమ్మం మీద ఎందుకు పడ్డారు? చాలా పేదవాళ్ళు వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేవు. ఏదో భూదాన్ భూములు, ఆ భూదానికి సంబంధించినటువంటి బోర్డు వాళ్ళు ఇచ్చిర్రు, ఆ భూములు మీరు ఉండండి అని చెప్పారు, పట్టాలు చేపించారు. వాళ్ళకి పట్టాలు ఉన్నాయి, ఇంటి పన్ను ఉన్నది, కరెంట్ బిల్లు ఉన్నది, వాళ్ళకి ఎవ్రీథింగ్ ఉన్నది. అయితే వాళ్ళని అక్కడికక్కడే ఖాళీ చేయించే కార్యక్రమం చేసిరు. ఖాళీ చేపేయడమే కాకుండా జేసీబీలను పెట్టి మొత్తం దారుణంగా కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేసారు. జేసీబీలను పెట్టి వాళ్ళ ఇళ్ల పైన బుల్డోజర్లను పెట్టి కంప్లీట్గా కూలగొట్టారు. సుమారు 600 కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినాయి. దగ్గర 1800 కుటుంబాల పరిస్థితి ఇప్పుడు ఏందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్కి వచ్చిరు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి పేదవాళ్ళ ఇల్లులు కూల్చేసారు. ఇప్పుడు గాంధీ విగ్రహం అని చెప్పి అపార్ట్మెంట్లు కూల్చేస్తున్నారు. ఇప్పుడు ఆఖరికి భూదాన్ భూములు అని చెప్పి ఏదైతే భూములలో నివసిస్తున్నటువంటి 1800 కుటుంబాలను ఖాళీ చేపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిరంకుశ పాలన ఏందో అర్థమవుతుంది. చూడండి, జేసీబీలపై కూర్చున్నారు, ఇక మేము సావనికి రెడీ అని చెప్పి. మీరు భూదాన్ భూములు వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి కొంతమంది లీడర్లు పోయి, సార్ ఖమ్మంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది, మరి ఏంది సార్, ఇది పద్ధతి కాదు కదా, మరి రెవెన్యూ మంత్రి మీరు కదా అని చెప్పి అడిగితే ఇమ్మీడియట్లీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్కి ఫోన్ కొట్టిండట. కలెక్టర్ గారు ఏందండి నాకు తెలియకుండా ఎట్లా కూల్చేస్తారు అంటే, సార్ ఒకప్పుడు మీకు చెప్పినా కదా సార్ అన్నాడట కలెక్టర్ సార్. ఒకప్పుడు చెప్పుడు ఏంది, ఇప్పుడు కదా నాకు చెప్పాల్సింది, నేను మంత్రి కదా అంటే, లేదు సార్ ఆల్రెడీ నేను మీకు ఇంటిమేషన్ చేసిన, ఆల్రెడీ మీకు చెప్పినా అని చెప్పి కలెక్టర్ సార్ చెప్తున్నాడట. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి డ్రామా ఆడుతున్నాడా, పొంగులేటికి తెలియకుండానే జరుగుతున్నదా, పొంగులేటిని సైడ్ ట్రాక్ పట్టించి రేవంత్ రెడ్డి తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ఆడుతున్నటువంటి డ్రామానా అర్థమైతలేదు. దాదాపు 60 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని స్వాధీనం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1000 కుటుంబాలను రోడ్ల మీదకి వేసిర్రు. ఆ 1000 కుటుంబాలు పొట్టుబొడి తిడుతురు ప్రభుత్వాన్ని, మామూలు తిట్టుడు కాదు, దారుణంగా తిడుతురు. అవన్నీ నేను క్లియర్గా వినిపిస్తా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇదొక్కటి చాలు వీడియో. ఇదొక్క వీడియో అయితే క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకో వీడియో చూడండి, చాలా బాధ అనిపిస్తుంది. ఎన్ని చేసి ఒక 20-30 బుల్డోజర్లు అండి, దాదాపు 10,000 మంది సిఆర్పిఎస్ బలగాలు, సిఆర్పిఎఫ్ పోలీసులు కంప్లీట్గా అక్కడే ఉన్నారు ఖమ్మంలో. ఏమనంటే భూదాన్ భూములు అని అంటారు అంతే. భూదాన్ భూములు మీరు ఉండకూడదు, మీకు పర్మిషన్ లేదు. 12 ఏళ్ల కాంచెలు గానే ఎవరు, అప్పుడు లేని పర్మిషన్ ఇప్పుడే వచ్చిందా? వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్, కరెంట్ బిల్లులు, పాస్ పుస్తకాలు అన్నీ ఉన్నాయి, అన్నీ కొలాబ్ చేసి పడేసారు. కొలాబ్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొలాబ్స్. ఈ వీడియోలు చూసినాక ఒక క్లారిటీ వస్తుంది, ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా.
కాంగ్రెస్ కష్టపడి కట్టుకున్నాం ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం. విన్నరా పరిస్థితి ఎట్లుందో? రేవంత్ అన్న ఓట్లేస్తే మా బతుకులు ఆగం చేసిండు. ఖమ్మం వాసులు చెప్తున్న మాట చూడు. ఇక్కడ ఉన్నటువంటి పేదలు మాత్రం చాలా ఖమ్మం పరిధిలో జేసీబీలతో ఎక్కడికక్కడ నీలమట్టం చేసినటువంటి కార్యక్రమం చేసిండు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాలు ఉడుకుతున్నారు, తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు. ఈరోజు చాలా మంది అంటా ఉన్నారు తిరుపతి పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు, తిడుతుండు అని చెప్పి. రేవంత్ అన్న పైన నాకేం కోపం లేదు, నేను ప్రతి వీడియోలో రేవంత్ అన్న అని చెప్పి రెస్పెక్ట్గానే పిలుస్తా, రేవంత్ అన్న అని చెప్పి మర్యాదగానే మాట్లాడతా. రేవంత్ అన్నతో ఎటువంటి పంచాయతీ లేదు. రేవంత్ అన్న ఆలోచన విధానాలతో పంచాయతీ, రేవంత్ అన్న చేస్తున్నటువంటి నిరంకుశ పరిపాలనతో మాకు పంచాయతీ, రేవంత్ అన్న చేస్తున్నటువంటి అరాచకాలతో మాకు పంచాయతీ. అంతే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పంచాయతీ తప్ప రేవంత్ అన్నతో పంచాయతీ లేదు. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా. ఈరోజు ఏంది పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇల్లులు కూడా కూల్చేస్తా ఉన్నారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇల్లులు కూల్చేస్తా ఉన్నారు. మేము మాట్లాడొద్దా? మాట్లాడతాం. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం మేమే. కాంగ్రెస్ ఓటేయమని చెప్పింది మేమే. ఈరోజు సిగ్గుపడుతున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియండి, ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి అని చెప్పి ఆ రోజు మేము డప్పులు పట్టుకొని జనాల్లోకి తిరిగినాం. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, ఇందిరమ్మ రాజ్యం ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు మేము మా మీడియా ఛానల్లో మొత్తుకున్నాం. ఈరోజు సిగ్గుపడుతున్నాం. మా పేదవాళ్ళ ఇల్లులు రేవంత్ రెడ్డి కూలుస్తూ ఉంటే అనవసరంగా జనాలకు ఓట్లేయమని చెప్పినాం కదా అని చెప్పి మేము బాధపడుతున్నాం. నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరుకుంటున్నా, నిజంగా క్షమాపణ కోరుకుంటున్నా. నేను కాంగ్రెస్కి ఓటేయమని గతంలో చెప్పినందుకు క్షమాపణ కోరుకుంటున్నా. నిజంగా చెప్తున్నా. బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది నిజంగా ఇవన్నీ చూస్తుంటే. చూడండి ఎంత ఘోరమైనటువంటి వేలాది మంది పోలీసులు, బుల్డోజర్లు, కథ ఉన్నది భూదాన్ భూములు అంతే. ఒక్కటే వస్తుంది ఖమ్మం కలెక్టర్ పరిధిలోనే, వెలుగుమాట్ల అనేటటువంటి గ్రామంలో. ఇంత ఘోరమైన పరిస్థితి అండి. చూడండి వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఏడుపులు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. ఎంత ఘోరం అండి. భూదాన్ భూములు అని చెప్పి సంవత్సరాల నుండి, దాదాపు 10 సంవత్సరాల నుండి ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంటున్నటువంటి వెలుగుమాట్ల గ్రామానికి సంబంధించినటువంటి ఇల్లులు అన్నీ కూడా రేవంత్ రెడ్డి కూల్చేస్తే, మా ఇల్లులు ఎట్లా కూల్చేస్తారు, 10 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతుంటే మా ఇల్లులను కూల్చేస్తున్నారు అని చెప్పి పాపం మా పెద్ద ఆయన ఏడుస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికొకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూదండల భూమి. ఆ భూమి మీద ప్రజలకు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు కృషి చేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పిల్లలు పని చేసుకొని వచ్చి ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్ళని పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్. ఘోరమైన పరిస్థితి ఉంటుందండి. ఎక్కడన్నా 10 సంవత్సరాల నుండి ఉంటున్నారు అక్కడ వాళ్ళు. కేసీఆర్ హయాంలో రానటువంటి బాధ ఇప్పుడే వచ్చిందట రేవంత్ రెడ్డికి. బాగా ఇబ్బంది అయిపోయింది రేవంత్ అన్నకి. బుద్ధి ఉండాలి కదా ప్రభుత్వానికి. మాది పేదల రాజ్యం, పేదల ప్రభుత్వం, మాది సామాన్యుల ప్రభుత్వం, మాది రైతు రాజ్యం, ఇవన్నీ డైలాగులు కొట్టిరు కదా. మరి అలా జనాలు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే, బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే రేవంత్ అన్న కనబడతలేదా? కండ్లకేమన్నా గంతలు కట్టుకున్నారా? మీకు కనబడతలేదా? చూడండి, ఇంకా చూడండి
ఇక అసలు వీడియో చూడాలి మీరు. చూడు. సిగ్గుసారం ఉండాలి నీకు. వీళ్ళు ఏడుపులు తగులుతాయి. నువ్వు బండి విక్రమార్క నీ పక్కనే ఉంది కదా నీ ఊరు ఈ గడ్డ, నీ పక్కన ఉంది. నీ సిగ్గడి పెట్టలేదా? ఇంతమంది ఆడుతుంటే ఇంతమంది రోసులుతుంటే నీ సిగ్గడి పెట్టలేదా? పేరు బండి విక్రమార్క పెట్టుకున్నావు ఎందుకు? పేరు తగ్గ జీవితం జీవించాలి. అడ్డగో జీవితం 4 రోజులు బతికి నందిలా బతిక పందిలా బతకొద్దు. ఇంతమంది చూడు ఇల్లు లేదు మాకు వాకిలు పోనీ మా ఆధార్ కార్డు తీసి మాకు ఇల్లులు వాకిలు మాకు స్థిరాస్తులు లేకపోతే మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి అంటే నువ్వు అంటే మేము ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారు అనుకోలేదే మేము. ఆయన కోడి దంటారు మేము అందరం పెడతాం. గుడిసె వేసినప్పుడే మీకు లేదమ్మా ఇక్కడ అర్హత లేదు మీరు వెళ్ళిపోండి అంటే మేము సంతోషంగా వెళ్ళిపోయేదాం. అక్కడ ఇల్లు ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ మంచి చోటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుందని మేము కట్టుకున్నాం ఇల్లు. కానీ ఇవాళ ఇంత కూల కొడుతుందని మేము అస్సలు అనుకోలేదండి. మాకైతే ఇల్లు లేదు వాకి లేదు, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే చస్తాం. ఎక్కడన్నా చోటిచ్చిన ఇల్లు ఇచ్చిన కోడి దండాలు పెట్టి మాకేదన్నా చెప్పండి. ఎవరన్నా నాయకులు వచ్చి రావాలి, వచ్చిన తర్వాతనే మేము వినించి కదులుతాం, లేకపోతే అసలు కదిలే ముచ్చట లేదు. చంపుతారా మమ్మల్ని? వెనకట కూడా గుర్రాలు దొక్కించి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఇప్పుడు చెప్పను. అప్పుడు ఎట్ చేసి మీరు గట్ట చేతురండి మా చంపి మా రక్తం మీకెళ్ళి నడుచుకుని పోండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద లంగా పార్టీ లుచ్చా పార్టీ అని తెప్పించుకోండి. పబ్లిక్ సామాన్య జనాల మాట. ఇవి చాలా తక్కువ బూతులు. ఇంకా గ్రామాలలో పోతే ఘోరంగా ఉన్నది. ఇక నేను మాట్లాడితే ఏంటంటే తిరుపతి కావాలనే మాట్లాడుతుంది. నాకేమన్నా పని లేదా కావాలని మాట్లాడడానికి? జనాలు గోచబడుతురు అదే కదా చెప్పేది. ఇంకో వీడియో చూపిస్తా చూడు. ఆర్డర్ ఏమీ లే, వచ్చి ఎమ్మటే ఇల్లు కూలగొట్టడానికి వచ్చిర్రు. ఏమైనా తీపియడానికి వాళ్ళని పిలిచినా కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని లేదని హెల్ప్ చేస్తా అంటే తీయడానికి కూడా తీయడానికి రాలే. ఇప్పుడు ఎంత నష్టం అయితే చెప్పన్నా. వాళ్ళు చెప్పడానికి పేరు 3 మంత్రులు అంట. ఏం మిగడ అనుకున్నారన్న ఈడ మీకు ఎదురేదేం లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి మా దగ్గరకు ఉండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అడిగి తీసుకోబోతుర్రు. ఏదంటే కేసులు పెడతాం జైలు పోతారు అనేసి అంటే పెట్టిన ఏం కాదు, కోర్టుకైనా పోతాం, అవసరం లేదు మాకు. మరి కడుపు కాలుతుంది. అవునన్న, మరి ఇప్పుడు ఒక్కొక్కరు ఇల్లు 8-10 లక్షలు అన్న ఎవరిస్తారన్న? మరి నష్టపడాలని ఏమనన్న? మరి 15 లక్షలు కాదన్న, ముందు చెప్పాలి అంటే 5-15 లక్షలు కాదు. మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పోతుంది తినడానికి 2 రోజులు అయింది, తినడానికి నిద్ర లేదు, కరెంట్ లేదు. కరెంట్కి వచ్చినా కానీ అది కూడా ఇవ్వలేదు. ఏం చేస్తా ఉన్నా మరి మేము? ఎట్లా మరి 3 మంత్రులు ఎవ్వరన్నా మాట్లాడే ప్రయత్నం లేదన్న. అసలు వితౌట్ ఆర్డర్ వచ్చి ఎమ్మడే రాత్రి వచ్చి గోలు కొడతామని చెప్పి ఎట్లుండదన్న మాకు? కనీసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన వేస్ట్ అన్న మాకు. ఎందుకనేసి అంటే పేదలకి ఏం రావట్లేదు. ఎప్పుడైనా ఉన్నోడు దోచుకోవడం తప్ప బయటోడికి ఏం రావట్లేదు. పేదోడు ఎప్పుడైనా పని పోవాలా, పని పోతే ఇంట్లో నడిచిద్ది. అలాంటివి 2 సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా అంతే ఉన్నాం. కరెంట్ లేకుండా రోజు 10 రూపాయలు క్యాండిల్ పట్టుకొని అది పెట్టుకొని ఉంటున్నాం మేము. కనీసం ఇల్లు అన్న ఒక ఇంద్రం ఇల్లు అదో ఇదో ఏమన్నా అన్న వాళ్ళు ఇయ్యరన్న మనకి. ఎప్పుడైనా ఉన్నోడికి దోచుకోవడం తప్ప ఇచ్చేటోళ్ళు లేడు. మరి ఇంతగానో దౌర్జన్యం చేస్తే పాపం కదా అన్న? పాపమే, మమ్మల్ని పాపం అంటారు. వాళ్ళు ఏముందన్న, వాళ్ళు మంచిగా ఏసీ రూమ్ లో పండుకొని ఉంటారు. మీద ఎప్పుడూ రోడ్డు మీద. ఇప్పుడు నైట్ వచ్చి చూడు, వాళ్ళకి నైట్ వచ్చి ఆడికొచ్చి చూడండి అన్న, దోమలలో అంతే పండుకుంటున్నాం. దోమలలో ఆ నిద్ర కూడా లేదు. కూల కొట్టినా కానీ ఈడ పండుకున్నాం. దోమలు కుట్టుకుంటే అంతే ఉన్నాం. మరి ఎటు పోవాలి మాకు దిక్కు లేదు. మరి ఉన్నాయన్న అమ్ముకొని వచ్చి ఈడ పట్టుకున్నాం. మరి ఏం చెప్తారు? ఇక 3 మంత్రులు ఉండి రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏ లేదన్న, మాకు నష్టపరిహారం చెల్లియాలా, లేదంటే మాకు ఏదో ఒకటి చూపియాలా. అంటే ఓట్లేస్తున్నప్పుడైతే రాండి అన్న. ఒక్కసారి అన్న ఓట్లేయమంటారు, ఓట్లేసినప్పుడు వచ్చి అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాం అంటారు. తర్వాత కూలగొట్టే ముందు వచ్చే ఒక 4 రోజులైనా ఒక 5 రోజులైనా ముందు వచ్చే చెప్పిర్రు ఏమైనా? ఓట్లేయడానికి అయితే వచ్చి మా దండం పెడతాం, మాకు ఓటేయని ఈసారి మీ ఏదో ఒకటి చేస్తాం అంటారు. ఎప్పుడైనా ఉన్నాడు వాడు చూసుకోవడం తప్ప యూత్లకి ఏముండదు. బాధ ఎందుకుండదు అన్న ఎవరికైనా? ఇప్పుడు ఇంతమంది కొట్లాడుకుంటున్నాం అన్న, వాళ్ళు ఎవరైనా వచ్చిర్రా అన్న? ఇప్పటికే ఎవరైనా వచ్చిర్రా?
మాకు ఇద్దరు ముగ్గురు మంత్రులు కాదురా, వాళ్ళు వచ్చినా కానీ మనం ఏం చేయలేరు, మనం బీగడానికి కూడా ఏం లేదు. ఆల్రెడీ మొత్తం ఇగో చూడరాదు అన్నాడు జేసీబీ, చూడరాదు వీడ వాళ్ళని చూడన్నాడు జేసీబీతో పని చేపిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు రాలేదో లేదు. ఎంపీలు ఉన్నారు, అందరు ఈడే ఉన్నారు, ఒక్కరు కూడా వచ్చి చూసేటోళ్ళు లేరు. మమ్మల్ని ఎన్నిసార్లు పోయినా కానీ చేస్తాం అంటారు, తర్వాత మమ్మల్ని ఇంత నించోబెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలడానికి వీడియోలు చాలదా? నువ్వు ఇల్లులు కూల్చేస్తున్నారు, ప్రభుత్వం కూలడానికి వీడియోలు చాలు కదా. ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది రేపటి రోజు అనడానికి వీడియోలు చాలు కదా, నిదర్శనం కదా ఈ వీడియోలు. నేనేం మాట్లాడలేకపోతున్నా, బాధ అనిపిస్తున్నది, ఇబ్బంది అనిపిస్తున్నది, పెయిన్ అనిపిస్తున్నది నిజంగా ఈ వీడియోలని చూస్తుంటే. ముగ్గురు మంత్రులు ఖమ్మంకి, ఒక్క జిల్లాకి ముగ్గురు మంత్రులు, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కీలకమైనటువంటి శాఖలలో ఉన్నటువంటి వ్యక్తులు మినిమం ఉండాలే కదా, లేకపోతే ఎందుకు? ఇంకా మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు సామాన్య జనాల ఇల్లులు కూల్చేస్తూ ఉంటే వితౌట్ నోటీస్, వితౌట్ ఇంటిమేషన్ చేయకుండా, వాళ్ళకి ఏమాత్రం చెప్పకుండా రాత్రికి రాత్రి పోయి రేకుల పైన జేసీబీలు పెట్టి ఈరోజు విధ్వంసం చేస్తూ ఉంటే ఈ మంత్రులు ఏం కట్టలు కట్టడానికి ఉన్నారా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఏం పెట్టుకున్నారు, ఏం బీకానికి ఉన్నారు ఈ మంత్రులు అని చెప్పి తెలంగాణ సమాజం అడుగుతున్నది. తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. నేను చెప్తున్న మాట కాదు ఇది, తెలంగాణ సమాజం చెప్తున్న మాట. సామాన్య జనాలపైన బుల్డోజర్లతో దాడులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దదించేటటువంటి కార్యక్రమం ఈ జనాలే చేస్తారు, ఈ సామాన్య జనాలే చేస్తారు. కాంగ్రెస్ వస్తే అద్భుతం ఉంటుంది, కాంగ్రెస్ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, భూకంపం బద్దలవుతుంది అనుకుంటే కాంగ్రెస్ వస్తే ఇల్లులు కూలిపోతుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లులు కట్టిస్తారు, ప్రశాంతంగా ఉంటాం, ఏ టెన్షన్ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి జనాలు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఇల్లు మీదకి వస్తారు, ఏ ఇంటిని కూల్చేస్తారు, ఏ ఇంటి పైన జేసీబీ పట్టుకొస్తారు, ఏ ఇంటి ఖాళీ అవుతుంది, ఏ ఇండ్లు కూలగొట్టి రోడ్ల మీద వేస్తారు అని చెప్పి భయప్రాంతులకు గురయ్యే పరిస్థితి అలా జనం. ప్రశాంతత లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో, భయంగా ఉన్నారు జనం, బాధతో ఉన్నారు, బిక్కుమంటూ బతుకుతున్నారు జనం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏ టైంకి ఏడ జేసీబీ పోదో తెలియదు, ఏ జేసీబీ ఎవరి ఇల్లును కూల్చేస్తుందో తెలియదు, ఎవరు రోడ్ల మీద వస్తారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇదో ప్రభుత్వం, మా కర్మ. నేను తెలంగాణ ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు కాంగ్రెస్కి ఓటేయమని చెప్పినందుకు నేను సిగ్గుపడుతున్నా, నన్ను క్షమించమని అడుగుతున్నా. టౌన్ దగ్గర ఉంది, పిల్లగాళ్ళు ఏదో చేసుకుని బతుకుతారు అని చెప్పి మేము సత్యం ఆ దోమలు, పాములు, పురుగులు ఆ కింద ఎట్ట ఏలబడి చచ్చిపోతున్నాం మేము. కూసుట లేవలేరు, కూసలేరు. ఈ గుట్ట ఎక్క దిగా నా పిల్లగాళ్ళకి కోసం పుచ్చుకుంటున్నాను నేను. ఎందుకండి ఈ రాజకీయాలు ఎందుకు సార్? ఎందుకండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకండి? ఏం చేస్తున్నారండి? బట్టి ఏం చేస్తున్నారు? పొంగులేటి రాజశేఖర గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏంది సార్ మా ఏడుపు? మాకు 100 గజాల భూమి ఉందా? నిరుపేదని సార్, అది అన్ని చెప్తానండి. నేను నిరుపేదని, నాకేం లేదు, నాకు 2 పిల్లగాళ్ళు, నాకు చిన్న పిల్లలు. ఇల్లు పోయింది సార్, ఏమీ లేదు సార్, ఏమీ లేదు. నేను సత్యంగా పుట్టుక పుడుతున్నాం ఇక్కడ. దోమలు, పాములు, పురుగులు, అయినా బాధలేదు. ఈ రెంట్లు ఏడగట్టాలా మేము? 6,000 7,000 రెంట్లు ఏడగట్టాలా? 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరన్నా వచ్చిరా? ఎవరు రాలేదు సార్, ఏ మంత్రి రాలేదు, ముఖ్యమంత్రి రాలేదు. ఓట్లప్పుడు వచ్చిరా? ఓట్లప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నారు సార్, మా కాళ్ళు పట్టుకున్నారు. నాకు ఓటు వేయండి, మీకు నన్ను కల్పిస్తే మీకు ఏం కావాలని చేస్తారని. ఇలా అధికారులు ఎటుపోయారు సార్, ఈ ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రులు ఎటుపోయారు సార్? మా ఉసురు, మా గోస, మాది బరాబర్ కలిగింది, వాళ్ళకి బరాబర్ కలిగింది సార్. ఈ పాపం అంతా తొలగకుండా పోదు. ఈ పాపం మాత్రం పక్కగా మా ఉసురు అట్లా కొట్టుకున్నట్టు నాశనం అయిపోయింది. ఈ ప్రజాపాలన అనుకుంటే ఇట్లా చేస్తే ఎట్లానే? ప్రజాపాలన అని చెప్పి మాకు మోసం పుచ్చారు సార్. వెనక్కి పోయిన పార్టీ నుంచి లేపుకొని వచ్చినాం కదా సార్. మమ్మల్ని బతికిస్తారు, జై పార్టీ, మంచి పార్టీ అని మేము ఎక్కువ వచ్చాం సార్. గుడ్డాలు కన్వలు వచ్చాం సార్. ఈసీసీ ఆర్ఎంఎస్ పార్టీ అని చెప్పారు, కానీ పాపం మేము వాళ్ళకి ఓటు వేయలేదు. వాళ్ళు మాకు సహకరించారు.
ఆ భూములు చూపించారు. మీరు పోరాడేది ఇది భూదాన భూమి, మీకు వస్తుంది, మీకు హక్కు ఉందని చెప్పి వాళ్ళు మాకు పోర్చుగిచ్చారు. మరి వీళ్ళేంది ఇట్లా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మొత్తం కలిసి ఇది మొత్తం ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళు లాక్కుంటున్నారు. మేము ఏం చేయాలా? ఏం చేసి బతుకుతాను? ఎవరు? కూలి పని సార్, వాచ్మెన్ నడుములు పోతారు, కిడ్నీలు పోయి. ఏం చేయాలి సార్? చిన్న చిన్న పిల్లగాడు ఏం చేసుకుని బతకాల మేము? ఇప్పుడు ఎట్లా అక్కడ వాచ్మెన్? బీపీ షుగరు, ఇంటికి దిగలేదు, ఎక్కలేదు. మేము ఎట్లా బతకాలా? మాకు ఎక్కడ ఇయ్యలేదు సార్. ఇస్తే ఇవ్వలేదు సార్. అక్కడే పోయి ఇట్లా పోసుకుంటాం. రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరావు గారికి, పట్టిక్ర మార్క గారికి ఇందిరా మిల్లో కదన్నా అసలు ఏదీ లేదు సార్. మాకు ఏదీ లేదు. ఉన్నోళ్ళకే ఇచ్చారు. మాకు కొంత భూమి లేదు సార్. మా ఆధార్ కార్డు ఇస్తాం, మా ఆస్తుల పేపర్లు ఇస్తాం, మీరు అంతా చూసుకోండి. మాకు ఒక షెడ్ భూమి ఎవరైనా ఉందంటే నేను ముక్కు నెలకి రాసుకుంటా సార్. మేము ఓట్లకైతే మేము కావాలా? ఇట్లుంది కథ. రేవంత్ అన్న ఎవరైనా వీడియో చూస్తే రేవంత్ అన్నకు ఒక్కసారి అట్లా చూడండి అన్న అని చెప్పి ఓపెన్ చేయమని చెప్పారు వీడియో. ఉత్తగా రేవంత్ అన్నకు తెలుస్తుంది కథ. మేము కట్టుకున్నాం పిల్లలు కూడా ఘోరమైనటువంటి పరిస్థితి అండి ఖమ్మంలో. వెలుగుమాట్ల గ్రామానికి సంబంధించి భూదాన్ భూములు అని చెప్పి అన్నీ ఖాళీ చేయించారు. జనాలు తిరుగుబాటు స్టార్ట్ చేశారు. పబ్లిక్ తిరుగుబాటు స్టార్ట్ చేసిరు. ఉంటుంది, మీకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్కి సర్పంచ్ ఎన్నికలలో ఆల్రెడీ కాంగ్రెస్ ఫెయిల్, తర్వాత మొన్న మున్సిపల్ కార్పొరేషన్లో ఫెయిల్, రాబోతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెయిల్ అవుతుంది. 2028లో కాంగ్రెస్ డమాల్ అవుతుంది. పక్కా అధికారం కుప్ప కూలిపోతుంది. ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా కదా, ఇదే జరగబోతుంది. రేవంత్ అన్న తనకు తానే అధికారం తీసుకుపోయి కేసీఆర్ చేతిలో పెడుతున్నాడు. ఇవాళ జనం చాలా మంది రేవంత్ అన్న ఇల్లులు కూల్చేస్తుంటే చాలామంది పబ్లిక్ ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు మా జోలికి రాలేదు, కేసీఆర్ ఏ ఇల్లులు కూల్చేయలేదు, ఆయన పని ఆయన చేసుకున్నాడు, అవినీతి చేసిరు కానీ ఇల్లుల మీదకి రాలేదు అని చెప్పి జనాలు అంటున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కేసీఆర్కు ఫేవర్గా మారుతుంది. కేసీఆర్ ఉంటేనే బాగుండు, కేసీఆర్ ఉంటేనే మంచిగుండు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. కారణం ఏంది? రేవంత్ అన్న కూల్చివేతలు, రేవంత్ అన్న పర్ఫార్మెన్సు, రేవంత్ అన్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుంది. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదీ జరగదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇది భూదాన్ భూములు అని చెప్పి ఇవి కూల్చేస్తూ ఉంటే ముఖ్యమంత్రికి తెలిస్తే ముఖ్యమంత్రి ఇమీడియట్లీ ఆపొచ్చు. ఆపుతలేడు. నిన్నట్టుండి కూల్చివేతలు కొనసాగుతున్నాయంటే రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసు. ఆయన ఆపడు. ఎందుకు ఆపడు అంటే పుసుకుని ఆపిండు అనుకో, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క కలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కనుక తీపిస్తే, ముఖ్యమంత్రి పదవి కథం చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. అందుకే రేవంత్ అన్న కుర్చీని కాపాడుకోవడానికి ఆయన సైలెన్సే ఉంటాడు. ఆయన సప్పుడు చేయడు. ఆయన కుర్చీ ఇంపార్టెంట్ కదా. చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఈ వీడియోలో కాదు, ఇంకా మస్తుగా ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా బెటాలియన్ కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చిర్రు, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వస్తలేవని రోడ్ల మీదకి వచ్చిర్రు, అంగన్వాడీ టీచర్లు బయటకు వచ్చిర్రు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేసిర్రు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బయటకు వచ్చి ధర్నాలు చేసిర్రు, మాకు బెనిఫిట్స్ వస్తలేవు అని చెప్పి, నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నాలు చేసిర్రు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలు సరైనటువంటి సౌకర్యాలు లేవని చెప్పి సరైనటువంటి భోజనం పెడతలేరు, వానపాములు, జర్రిపోతలు, కప్పలు వస్తున్నాయని చెప్పి ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోతున్నామని చెప్పి చదువుకునేటటువంటి విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడానికి రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు. ఎన్ని ప్రభుత్వం కథ, ఈ ప్రభుత్వ వైఫల్యం, దిక్కుమాలిన ప్రభుత్వం అని తిడుతున్నారు జనం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని
ఖతం చేయడానికి వచ్చింది ఈ ప్రభుత్వం అని తిడుతున్నారు. మరి రాహుల్ గాంధీకి ఎందుకో కనబడతలేదు. రాహుల్ గాంధీ పొద్దుగాల లేస్తే భారత రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతాడు. మరి రాహుల్ గాంధీ చూడాలి కదా రేవంత్ అన్న పర్ఫార్మెన్స్, ఎందుకు చూస్తలేడు అర్థమవుతలేదు. సరే పబ్లికే చూసుకుంటారు. 2028 ఎన్నికలలో పబ్లిక్ ఎవరు కోటేయాలో తెలుసు, ఎవరికి బుద్ధి చెప్పాలో తెలుసు, జరుగుతుంది ఖచ్చితంగా. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఈ వీడియోలు చాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోవడానికి రెడీ ఉందని చెప్పడానికి ఈ వీడియోలు చాలు. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.